ప్రైజ్లాడండి, బాగున్నారా? ఇదను దేవుని వాగ్దానం చూసుకుందామండి. మరి దానికంటే ముందు మరి చిన్న సాక్ష్యం ఉందండి, అది చెప్పి మన దేవుని ఆత్మలోకి వెళ్దాం. ఏంటంటే ఆ సాక్ష్యము మరి నాకు చదువు లేదండి, నేను అసలు చదువుకోలేదండి. మరి అక్షరం ముక్క కూడా రాని నన్ను పట్టుకున్న నా దేవుడు, నన్ను మలుసుకున్న నా యేసయ్య, అంటే నేను తనకు ఇష్టమైన బిడ్డని అని ఆయన నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. మరి ఈ సమయంలో మరి ఆయన నేర్పించిన చదువు అండి, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించిన చదువు. మరి ఆ చదువుని, ఆ జ్ఞానమును, ఆయన ఇచ్చిన జ్ఞానము, ఆయన నేర్పించిన చదువు, మరి దాన్ని బట్టి నేను మరి దేవుడి మాటలు కొన్ని మరి చెప్పమని దేవుడు నాకు ప్రేరేపణిస్తే మరి ఆ మాటల ప్రకారం, దేవుడి మాటల ప్రకారం నేను చెప్తున్నానండి. మరి ఎందుకంటే ఏంటంటే మరి ఆ సాక్ష్యం కూడా మరి నాకు ఇప్పటికి కూడా నేను నా సంతకం నాకు రాదండి. నా ప్రభు నాతో కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడి, ఉపవాస ప్రార్థనలో ఉండి ఆయనతో పెనుగులాడిన రోజుల్లో మరి దేవుడు నాతో మాట్లాడి మరి ఇలాంటి మరి మాటలు కొంచెం పంచుకోవటానికి, మీతో పంచుకోవటానికి మరి దేవుడు నాకు చెప్పాడు. కాబట్టి మరి మనం మాట్లాడుకుందాం దేవుడి మాటలు. ఈరోజు వాగ్దానం చూసుకుందాం. బైబిల్ తీసుకొని రండి. 118వ కీర్తన 17వ వచనం. నేను సావను, నేను సజీవుడినై యెహోవా క్రియలను వివరించెదను. ఎందుకు వివరిస్తానని చెప్తున్నాడంటే ఇతను మరి ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు, మరణములో నుంచి, మరణ పడకలో నుంచి ఆయన నన్ను లేవనెత్తాడు. కాబట్టి నేను చావను, నేను సజీవుడినై దేవుని క్రియలను వివరిస్తాను అని ఈ భక్తుడు చెప్తున్నాడు. మరి మనం దేవుని మరిలో ఎందుకు మనం ఇలాగా మరి ఆయన కార్యాలు వివరించాలి? ఆయన మనకు చేసిన మేలులను బట్టి, ఆయన మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి, మరి ఆయన మాటలు మనం పరిశుద్ధముగా, అనుకూలముగా, మరి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మరి నడుచుకొని మరి ఆయన సన్నిధిలో మనం మరి ప్రార్థించే వారిగా ఉంటే ఆయన కంపల్సరిగా మనతో మాట్లాడతాడండి. మరి ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకొని రండి. స్తోత్రములు తండ్రి, స్తోత్రం తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, మమ్మల్ని దర్శించిన యేసయ్య. మరి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ, చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా దర్శించండి, వాళ్ళ కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ మాటలు అనేక మంది షేర్ చేసుకొని ప్రభా, ఒకరికొకరు ప్రభా పురుకొల్పుకొని ఈ అంచె దినములు, ఈ కడవల దినములు ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి మరి అందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండటానికి నీ కృప ప్రతి బిడ్డకు దయచే తండ్రి. మా అందరిని కూడా నీ కోవిట్లో భద్రపరిచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.